మామూలుగా ఏ రాజకీయ పార్టీకైనా కరుడుగట్టిన కార్యకర్తలు, ఆర్గనైజ్డ్గా పనిచేసే వాళ్ళు, సోషల్ మీడియా, ఇటువంటి ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా, కరుడుగట్టిన కార్యకర్తలు, వీళ్ళు కాకుండా మరో సెక్షన్ ఉంటారు. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చో, ఆ నాయకుడి సిద్ధాంతాలు నచ్చో, ఆ నాయకుడి పాలన నచ్చో, ఆ నాయకుడి నడవడిక నచ్చో, ఏదో విధంగా సో వాటితో కనెక్ట్ అయ్యి అభిమానించే వాళ్ళు అన్ఆర్గనైజ్డ్. వీళ్ళేమి పార్టీలతో సంబంధం ఉండదు, కానీ ఆ పార్టీ, ఆ ప్రభుత్వం, ఆ నాయకుడు చేసే పనులను ఇష్టపడుతూ ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. జగన్ గారి నిర్ణయాలను చాలా గట్టిగా మద్దతు ఇచ్చేవాళ్ళు, జగన్ గారి రాజకీయాన్ని మద్దతు ఇచ్చేవాళ్ళు ఆర్గనైజ్డ్ కదా, పార్టీ సర్కిల్లో ఉండరు, అన్ఆర్గనైజ్డ్. బట్ తనతో మంచిగానే ట్రావెల్ అవుతూ ఉంటారు, మంచిది మంచి అని చెబుతూ ఉంటారు, నచ్చనప్పుడు ఇది నచ్చలేదు అని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. జగన్ గారికి ఈ విషయం ఇది చాలా బలం కూడా. అటువంటి సెక్షన్ మెజారిటీ జగన్ గారికి సానుభూతి పరులుగానో, జగన్ గారి చాలా నిర్ణయాలను మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇటువంటి సెక్షన్. నేను కరుడు కట్టిన అభిమానుల గురించి మాట్లాడట్లేదు, వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అంటారు. ఒక జగన్ కాదు, చంద్రబాబుకైనా మరొకరికైనా వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనే సెక్షన్. అభిమానుల మరొకటి నెల ఏమైనా పేర్లు పెట్టుకోండి. అటువంటి సెక్షన్లతో ఎప్పుడు ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, పార్టీలకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు, ఏం చేసినా వాళ్ళు తలుపుతూ ఉంటారు. మిగిలిన సెక్షనే చాలా ఇంపార్టెంట్. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దక్షిణ భారతదేశ నాయకుల సమావేశం జరిగితే పంజాబ్ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. డీలిమిటేషన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ గారు వెళ్ళకపోవడం, కనీసం ఒక నాయకుడిని కూడా మీటింగ్కి పంపించకపోవడం, డెఫినెట్లీ జగన్ గారికి చాలా విషయాల్లో మద్దతు ఇస్తున్న వాళ్ళు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడానికి, వాళ్ళు తీవ్ర అసంతృప్తికి గురి కావడానికి అయితే ఖచ్చితంగా కారణమైంది. ఏమైంది? డీలిమిటేషన్ మీద ఎలా జరగాలి, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా, దక్షిణ భారతదేశానికి నష్టం జరగకుండా అని ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ కొన్ని తీర్మానాలను ఆమోదిస్తుంది, కొన్ని పాయింట్స్ని వాళ్ళు ఆమోదిస్తారు. ఆ మీటింగ్లో పాల్గొంటే తప్పేంటి? ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం, బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయానికి ఎందుకు మౌనంగా మద్దతు ఇవ్వాలి? కొందరు, నేను చెప్పాను జగన్ గారు ఏం చేసినా కరెక్ట్ అని ఏ పార్టీకైనా ఉంటారు. ఇప్పుడు జగన్ గారి విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన ఏం చేసినా కరెక్ట్ అని ఈ బ్యాచ్ నాలాంటి వాళ్ళు కూడా కొందరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, చెన్నైకి వెళ్తేనే మద్దతు ఇచ్చినట్లా అని. ఎస్, ముమ్మాటికి. ఎందుకని? చెన్నైలో జరుగుతున్న మీటింగ్ అది ఒక చారిత్రాత్మకమైన మీటింగ్గా భవిష్యత్తులో రికార్డ్ కాబడుతుంది. ఒక డీలిమిటేషన్ జరిగినప్పుడు దక్షిణ భారతదేశ నాయకత్వం మూకుమ్మడిగా వ్యతిరేకించింది. అదిగో తమిళనాడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగితే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, తెలంగాణ నుంచి ఈ నాయకులు, కర్ణాటక నుంచి వీళ్ళు, కేరళ నుంచి ముఖ్యమంత్రి, ఇవన్నీ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళారు, రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడుకో, దగ్గర 9 దశాబ్దాలు కావస్తూ ఉన్నా కూడా, 8-9 దశాబ్దాలు కావస్తున్నా కూడా శ్రీబాగ్ ఉడంబడిక, రాయలసీమ ప్రయోజనాల కోసం ఏదైతే అగ్రిమెంట్ ఉందో శ్రీబాగ్ ఉడంబడిక అని ఇప్పటికీ మాట్లాడుకుంటా కదా. సో డేట్ నాడు సో ప్లేస్లో, అంటే చెన్నైలో కాశీనాథ్ నాగేశ్వరరావు గారి ఇంట్లో, అదిగో రాయలసీమకి సంబంధించిన ఈ నాయకులందరూ పాల్గొన్నారు. అదిగో ఈ తీర్మానం ఇప్పుడు మనం అడుగుతాం కదా, అదిగో ఎప్పుడో తీర్మానం చేశారు, దాన్ని అమలు చేయండి ఇప్పటికైనా అని చెప్పి అడుగుతాం కదా. మరి ఎందుకు అప్పుడు ఈ నాయకులు ఆ నాయకులు పోకుండా పోతే ఏమైంది అంటే కుదురుతుందా? కొన్ని కీలక ఘట్టాలు జరిగినప్పుడు ఆ ఘట్టాలు రిజిస్టర్ కాబడతాయి, ఆ ఘట్టాలు రికార్డు కాబడతాయి. సో కాబట్టి వెళ్ళి మీ అభిప్రాయం ఏందో చెప్పాలి, సలహాలు ఏంటో చెప్పాలి, సూచనలు ఏంటో చెప్పాలి. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. అదిగో ఆ సమావేశానికి వెళ్ళినటువంటి వైసీపీ నాయకులు ఈ మాట అన్నారు, ఈ సమావేశానికి వెళ్ళినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ మాట అన్నారు, కేరళ ముఖ్యమంత్రి గారు ఈ మాట అన్నారు, కేటీఆర్ గారు ఈ మాట అన్నారు. చెప్పాలి. అదొక చారిత్రాత్మకమైన సమావేశం. వెళ్తే ఏమైతే ఎందుకు వెళ్ళలేదో చెప్పమనండి. ఫస్ట్ ఎందుకు వెళ్ళలేదో వైసీపీని చెప్పమనండి, వైసీపీ అధ్యక్షుని చెప్పమనండి. ఆయనకు తీరిక టైం లేకపోతే వాళ్ళ నాయకులను ఎందుకు పంపలేదు, కారణం చెప్పమనండి. స్కిప్ చేస్తామంటే కుదరదు కదా. వెళ్తేనే మద్దతు ఇచ్చినట్ల, వెళ్ళకపోతే అర్ధంగీకారం, మీరు డీలిమిటేషన్ అంగీకరించినట్లు భావించాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళకుండా డీలిమిటేషన్ వ్యతిరేకించుకుంటే మీ నిర్ణయం ఏంటో మీరు చెప్పండి, మీ స్టాండ్ ఏంటి? ఓ లెటర్ రాసో, ఓ ట్వీట్ చేసో అయిపోయేదానికి ఇదంతా కాదు కదా.
కాదు కదా. మరి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటో మీరు చెప్పండి, మేము వింటాం మరి. సో మొత్తం మీద జగన్ గారు వాళ్ళ పార్టీ వెళ్ళకపోవడం మీద అనార్గనైజ్డ్ సెక్షన్, జగన్ గారికి మద్దతుగా ఉన్న ఒక అనార్గనైజ్డ్ సెక్షన్ నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.